हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా మనం భైరవ సాధనలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అఘోర భైరవ సమ్మోహన మంత్రం గురించి చెప్పుకుందాం. ఈ మంత్రము ఎవరైతే ఉపాసన చేస్తారో ఎవరినైనా సరే వశం చేసుకోవచ్చు, ఎవరైనా సరే తమ అదుపులో ఉంచుకోవచ్చు. వశీకరణ మంత్రములలో చాలా శక్తివంతమైన తీవ్రతరమైన ప్రభావం చూపించగల మహత్తర ప్రభావం కలిగిన మహామంత్రము. ఈ మంత్రము మీరు కృష్ణపక్ష లేక శుక్లపక్ష అష్టమి రోజు ప్రారంభించవచ్చు, అమావాస్య పూర్ణిమ రోజు ఆరంభించవచ్చు, సోమవారము ఆరంభించవచ్చు. ఈ మంత్రము 22 రోజులు రోజుకి 11 మాలలు లేక 16 మాలలు జపం చేసి మనం ఎవరినైతే అనుకుంటున్నామో అంటే ఎవరినైతే ఇష్టపడుతున్నామో వారిని మనం పూర్తిగా సమ్మోహింపజేసి మనం వశంలో ఉంచుకోగలం. అది శారీరక అవసరం కావచ్చు, మానసిక అవసరం కావచ్చు, ఆర్థిక లేక ఇతర సామాజిక అవసరాలు తీర్చుకునేందుకు ఈ మంత్రము ఎవరి మీదైనా సరే ప్రయోగించి ప్రభావం చూడవచ్చు. ముందుగా 22 రోజులు రోజుకి 16 మాలలు జపం చేసిన వారు గురువు వద్దకు వెళ్లి ఇదే మంత్రముతో యంత్రము చేయించుకొని ఎవరికైతే చేయాలనుకుంటున్నారో ఎవరి యొక్క తోడుని పొందాలనుకుంటున్నారో వారిని తక్షణమే పొందగలరు. గాని ప్రత్యక్షంగా చేసుకునే కంటే గురువుని సమీక్షించి గురువు యొద్ద నుండి యంత్రం తీసుకుని వచ్చి ఇటువంటి జపములు చేయట చాలా శ్రేయదాయకం. ఈ మంత్రంలో దేవదత్త అనే దగ్గర ఎవరిని వశం చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పేరును చేర్చి జపం చేయవలసి ఉంటుంది. ఇతర వివరములకు వశీకరణ మరియు భైరవ ఉపాసనలు వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు శ్రీ అఘోర భైరవ సమ్మోహన మంత్రము హ్రీం హ్రీం అఘోర భైరవాయ దేవదత్తం మోహయ మోహయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి హ్రీం హ్రీం అఘోర భైరవాయ దేవదత్తం మోహయ మోహయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి హ్రీం హ్రీం అఘోర భైరవాయ దేవదత్తం మోహయ మోహయ హుం ఫట్ స్వాహ. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడి ఉన్నది భైరవ సాధన, అది వినండి. వశీకరణలు అవసరం వచ్చిన వారే తప్పనిసరి అన్నప్పుడే చేయండి, లేదా విద్యా పరంపరలో అనగా శాంతి కర్మ, వశీకరణ ఈ సత్కర్మలు చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ మంత్రము జపం చేసి సత్కర్మలలో ప్రావీణ్యత పెంపొందించుకోవడం కూడా ఈ విద్య చేయవచ్చు. అలా చేసేటప్పుడు గురువుకే పేర్లు అడిగి ఆ గురువు చెప్పే పేర్లతో చేస్తే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలరు. చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన జీవితం కొనసాగించాలని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉంటూ మన రక్షణ మన శ్రేయస్సు మనది అనే కాకుండా మన ఋషుల యొక్క విజ్ఞతను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.